2023 మధ్యలో మేము జారీ చేసిన నోటిఫికేషన్లు 2,02,735 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో మేము భర్తీ చేసిన ఉద్యోగాలు 31,972. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మేము భర్తీ చేసిన ఉద్యోగాలు 30,594. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు 31,972 మంది. సింగరేణి కాలరీస్లో సుమారు 12,500 పైచిలకు మందికి ఆనాడు ఆ భర్తీ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాలు వచ్చినాయి. వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకొని రావడం వల్ల ఈ 12,500 ఉద్యోగాలు వచ్చినాయి. ఇవి కాక ఇంకొక 5,000 ఉద్యోగాలు కూడా సింగరేణిలో మేము భర్తీ చేసినాం. జూనియర్ పంచాయత్ సెక్రటరీలు 9,355. జెన్కోలో, ట్రాన్స్కోలో, అదేవిధంగా ఎన్పీడీసీఎల్లో, ఎస్పీడీసీఎల్లో 6,648 ఉద్యోగాలు. ఆర్టీసీలో 4,768 ఉద్యోగాలు. గురుకులాల్లో 3,623 ఉద్యోగాలు. డీసీసీ బిల్లో 1,571 ఉద్యోగాలు. టీఎస్ జెన్కోలో అదనంగా 856 ఉద్యోగాలు. హైదరాబాద్ జలమండలిలో 807 ఉద్యోగాలు. ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్ల పరిధిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఈ రకంగా మేము తీసుకొని ముందుకు సాగినాం. మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, 2,32,308 ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. 2,02,735 ఉద్యోగాలకు సంబంధించి 2014-2023 మధ్యలో నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. దాంట్లో 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇంకొక 42,000 పైచిలకు ఉద్యోగాలు వివిధ దశల్లో భర్తీ ప్రాసెస్లు ఉన్నాయి. దాంట్లో భాగంగానే మేము నిర్వహించినటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై నియామక పత్రాలు అందుకోవాల్సినటువంటి వాళ్ళు ఇవాళ మేము అధికారంలో లేము, వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళ హయాంలో ఇప్పుడు ఒక 31,000 పైచిలకు మందికి నియామక పత్రాలు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇస్తున్నారు. ఇక దాన్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, 10 నెలల్లోనే మేము 31,000 పైచిలకు ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పడం అంటే ఇక ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. వేదాలు వల్లించే దయ్యాలు కూడా ముఖ్యమంత్రి మాటలు విని సిగ్గుపడతాయి. ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక పోటీ పరీక్ష పెట్టకుండా, ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో, నర్సింగ్ డిపార్ట్మెంట్లో, గురుకులాల్లో, వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో, అదేవిధంగా ఎల్లుండి ఇవ్వబోతున్నటువంటి టీచర్ ఉద్యోగాల్లో మీరు ఎట్లా నియామక పత్రాలు ఇస్తారు? ఒక టీచర్ ఉద్యోగాలకు సంబంధించే 6,000 పైచిలకు ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. దాన్ని రివైజ్ చేస్తూ వాళ్ళకు 5,000 యాడ్ చేసి 11,000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఒక్కటే టెస్ట్ మాత్రం వాళ్ళు పెట్టారు. మిగతా ఏం కూడా వాళ్ళు పెట్టింది లేదు, చేసింది లేదు. మిగతా ఉద్యోగాలన్నీ కూడా మా హయాంలో మేము ఇచ్చినాయి. సో నేను తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నిరుద్యోగులకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు, ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు మర్చిపోయి పనిచేస్తూ ఉన్నారు, ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంది, ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్నారు, అటకెక్కిచ్చారు. 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీల్లో 13 హామీలు అన్నారు, అవిటిని కూడా అటకెక్కిచ్చారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రి, నేను అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని నేను ఎందుకంటున్నా, మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఏం మాట మాట్లాడిండు, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది, అందరు పటాకులు కొట్టుర్రి, స్వీట్లు వంచుర్రి, ఇక పాలాభిషేకాలు చేయరని ఈయన ఫోటోలు కూడా పంపించుకున్నాడు. ఊర్ల పొంటి పాలాభిషేకాలు అయిపోయినాయి, పటాకులు కొట్టుడు అయిపోయినాయి, కాంగ్రెస్ కార్యకర్తలై స్వీట్లు తినుడు అయిపోయినాయి, మిగతా దావతులన్నీ అయిపోయినాయి. ఏం చెప్పిండు, అయిపోయింది 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి అన్నాడు. మొన్న ప్రధానమంత్రి మహారాష్ట్రలో ప్రచారంలో, ఎన్నికల ప్రచార సభలో ఒక దాంట్లో మాట్లాడుతూ